వెండి బంగారం రేట్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గోల్డ్ రేట్ ఇవాళ భారీగా పెరిగింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ నిన్న తొలిసారి 1,50,000 రూపాయలను మించగా ఈరోజు మరింతగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం 1,52,800 రూపాయలు ఉన్న ధర ఇవాళ అది 6,000 రూపాయలకు పైగానే పెరిగి అది 1,59,000 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర కిలో 3,19,000కు పైగా దాటింది. రైట్, ఆకాశమే హద్దుగా బంగారం వెండి పరుగులు కొనసాగిస్తూనే ఉంది. రోజు రోజుకి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంటూ హైయెస్ట్ ప్రైసెస్ రికార్డ్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నాయి. సో ఈ ర్యాలీ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, అసలు ఈ దూకుడికి బ్రేక్ ఎక్కడ పడుద్ది, పడే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి గీతానంద్ గారు మార్కెట్ అనలిస్ట్ మనకి అనాలిసిస్ అందించడానికి రెడీగా ఉన్నారు. గీతానంద్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ పరుగుకి పయనానికి ఫుల్ స్టాప్ పడేది ఉందా, లేదు అట్లీస్ట్ పాజ్ అన్నా ఉంటుందా, ఏం చెప్తారు? యాక్చువల్ గా ఇది గోల్డ్ ట్రెండ్ పాజ్ అవుతుంది అని అనుకుంటున్నటువంటి సమయంలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు గోల్డ్ ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారాయని చెప్పొచ్చు. ఒకవైపు ట్రంప్ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతుంటే మరోపక్క బంగారు వెండి పరుగులు పెడుతూ ఉన్నాయి. సో ప్రధానంగా గ్రీన్లాండ్ మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇరాన్ మీద కయ్యానికి కాలు దూవడం కావచ్చు, ఇవన్నీ మార్కెట్ లో ఒక అనిశ్చితిని మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మరోసారి వాణిజ్య యుద్ధాలకు తెరవేయడం ఈ అనిశ్చితికి కారణమవుతా ఉంది. ఇటువంటి సమయంలో సేఫెస్ట్ హెవెన్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ కాబట్టి మరోసారి మదుపర్లంతా కూడా గోల్డ్ మీద నమ్మకం పెట్టడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాంతో మళ్ళీ జీవనకాల గరిష్ట స్థాయిలకు చేరుకుని కంటిన్యూస్ గా పెరుగుతానే ఉంది మార్కెట్. సో ఇంకా కూడా దీనికి మనకి పాజ్ కానీ బ్రేక్ కానీ పడే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనపడడం లేదు. ఔన్స్ ధర మార్కెట్ లో 5,000 టచ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 4,873 దగ్గర ఉంది. సో 5,000 మార్కును టచ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి గోల్డ్. రైట్, అయితే సిల్వర్ గురించి ఏం చెప్తారు? అది కూడా అంతే స్థాయిలో పరుగులు పెడుతోంది. అండ్ రోజు రోజుకి అసలు ఎక్కడైనా క్రాష్ వస్తుంది అని అనుకుంటున్నప్పటికీ కూడా ప్రైస్ మాత్రం ఎక్కడా డౌన్ఫాల్ లేదు, రోజు రోజుకి పెరుగుతోంది. దానికి రీజన్స్ ఏం చెప్తారు? సో సేమ్ ఇదే రీజన్స్ గోల్డ్ ఏదైతే పెరుగుతుందో దాని కారణాలే మీకు సిల్వర్ కూడా ఉంటాయి. సిల్వర్ కి అడిషనల్ గా ఏంటంటే డేటా సెంటర్స్ అలాగే ఏఐ సంబంధించినటువంటి చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అటు సైడ్ కూడా డిమాండ్ ఉండడంతో వెండి ఇంకా కూడా ఎక్కువగా పెరుగుతూ ఉందని చెప్పొచ్చు. సో అదే ఇప్పుడు వెండి రన్కి ప్రధానమైన కారణం అవుతా ఉంది. సరే, ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? గోల్డ్ అయితే మాత్రం ఏ రోజైనా గోల్డ్ సిల్వర్ ఈ రెండు మాత్రం రానున్న నెల రోజుల పాటు మరింత పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అట్లీస్ట్ ఇంకో 10% అప్సైడ్ పొటెన్షియాలిటీ కనపడతా ఉంది. కాకపోతే మనకేంటంటే సైకలాజికల్ గా ఈ స్థాయిలో కొనడానికి కొంత మద్దతు లభించదు. మనం ప్రిపేర్డ్ గా ఉండలేము. ఇప్పటికే పెరిగింది ఎక్కడ పడుతుందనే భయం ఉంటుంది. కాబట్టి ఎక్కడ దిద్దుబాటుకు లోనైనప్పుడు కొనుక్కోవచ్చు. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ 5,000 మార్క్ దాటేదాకా 5,000 మార్క్ టచ్ అయ్యేదాకా మాత్రం గోల్డ్ కి బ్రేక్ అయితే కనపడడం లేదు. $5,000 $5,000 ఐ మీన్ ఒక ఔన్స్ ధర $5,000. అదే సార్. సార్, అయితే పర్టికులర్ గా గీతానంద్ గారు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఆ సపోర్ట్, లేదా దాటే అవకాశం ఎప్పుడు వరకు ఛాన్స్ ఉంది? గ్లోబల్ పరిస్థితులు వీటికి ఏం చెప్తున్నాయి? ఈ వారంలోనే 5,000 టచ్ అయిన ఆశ్చర్యపోక్కర్లేదండి. సో ఈ రోజు ఆల్రెడీ మార్నింగ్ కూడా మనం చూస్తున్నాం $2 పైగా పెరిగి డాలర్స్ చెప్పాలంటే $114 పెరిగి 4,870 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం మాట్లాడుతున్నాగానే ఇంకో $2 పెరిగింది. సో ఇండియన్ కరెన్సీలో అది ఇంకా ఈ వీకెండ్ కి ఎంత రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది? ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? తులం మన ప్రైస్ లో కనుక మనం చెప్పుకోవాలి అంటే ఇంకొక 15,000 దాకా కూడా పొటెన్షియాలిటీ కనబడతాం. ఇంకో 15,000-16,000 పెరిగే అవకాశం ఉంది 10 గ్రాముల ధర. ఓకే, వాట్ అబౌట్ కమింగ్ టు సిల్వర్ సార్? సిల్వర్ లో కూడా ఇంకో 10% అప్సైడ్ పొటెన్షియాలిటీ కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు. రైట్, అటు
ఏకంగా బంగారం వెండి పరుగులైతే కొనసాగిస్తూనే ఉంది. సో వెండి బంగారం రేట్లు సరికొత్త రికార్డులను చూస్తున్నాయి. గోల్డ్ రేట్ ఇవాళ కూడా భారీగా పెరిగింది. నిన్ననే హైకి వెళ్ళింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అని అనుకుంటున్నటువంటి తరుణంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ నిన్న అది తులం 1,50,000 రూపాయలను మించగా ఈరోజు అది మరింతగా పెరిగి ఏకంగా 6,000కు పైగా పెరిగి అది 1,59,000కు చేరినటువంటి పరిస్థితి ఉంది.